ఈరోజు ఇక్కడ తెలుగు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ జరపలేదు. దానికి నిరసనగా దీక్ష పెట్టాము ఇక్కడ. అలాగే చిత్రపురి కాలనీలో చాలా దోపిడీ జరుగుతూ ఉంది. అందుకోసం దాన్ని కూడా ఎలక్షన్ జరపాలని, చిత్రపురి కాలనీ దోపిడీని తగ్గించాలని ఇక్కడ పెట్టడం జరిగింది. దాదాపుగా చాలామంది వచ్చున్నారు. ఇప్పటికీ ఎలక్షన్స్ జరపక 2 నెలలు అయిపోతూ ఉంది. ఖచ్చితంగా ఎలక్షన్స్ జరపాలి. ఎలక్షన్ జరపని పక్షంలో చాలా సీరియస్ రియాక్షన్ ఉంటుంది. ప్రొడ్యూసర్లు కూడా తెలుగు ఫిలిం ఛాంబర్కు ఎలక్షన్కు సంబంధం లేదు, ఎందుకు ఎలక్షన్ జరపడం లేదు అనేది అందరూ అడిగే ప్రశ్న. అక్కడ 4.5 ఎకరాలు హై రేంజ్ అపార్ట్మెంట్స్ ప్లాన్ చేస్తున్న చిత్రపూరి, అది 100% తప్పు. దాన్ని జరగనీయం. ఎవరైనా డబ్బులు కడితే 100% మీరు వాపసు తీసుకోండి. డబ్బులు కట్టినంత మాత్రం మీకు ఇల్లు లావు, దాన్ని డెఫినెట్గా కోర్టు పోయినా దాన్ని ఆపిస్తారు. ఎందుకంటే అది కార్మికులకు సంబంధించిన 4.5 ఎకరాలు. కార్మికులకు కాకుండా మీరు తీసుకుంటా అంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. దాన్ని 7,000కు మేము ఎస్ఎఫ్టీ అమ్ముతామండి గోచర్లు కొట్టించారు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కాబట్టి తక్షణమే తెలుగు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ జరపాలి. అలాగే చిత్రపురి కాలనీ ఎలక్షన్స్ జరపాలి. అది చట్టబద్ధంగా ఉండాలి అని అనుకున్నప్పుడే జరపాలి. లేనప్పుడు చాలా సీరియస్గా రియాక్షన్ ఉంటుంది. ఇప్పటికీ 2వసారి ఇది దీక్ష చేయడం జరిగింది. దీని తర్వాత ఇంకా సీరియస్గా రియాక్షన్ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వెంబడే ఎలక్షన్స్ జరపాలి. తెలుగు ఫిలిం ఛాంబర్ అలాగే తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జరపాలని కోరుకుంటున్నాను.